కార్తీక పురాణం 18వ రోజు పారాయణం. అంబరీషుడి ఏకాదశి వ్రతం. దుర్వాసుడు శపించుట. కార్తీక ద్వాదశి ఎంత విశిష్టమైనదనేది కార్తీక పురాణంలో కనిపిస్తుంది. అందుకు ఉదాహరణగా అంబరీషుడి కార్తీక ఏకాదశి వ్రతాచరణ చెప్పబడుతుంది. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అలాంటి అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోని ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోకముందే పారణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకి ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు. అయితే తాను నదికి వెళ్లి స్నానం ముగించుకుని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసుడు వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు. ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకు ముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు. దుర్వాసుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించడమే అవుతుంది. అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన వారు తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు. వ్రతభంగం కాకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్టుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసుడు అక్కడికి వస్తాడు. తనని ద్వాదశి పారణకి పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడివి తనని పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా తనని అవమానించాలనే ఉద్దేశంతో చేసిందే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. దుర్వాసుడి ఆగ్రహావేశాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఏమాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనని ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజామందిరంలో ఉంచబడిన విష్ణు చక్రము సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రము దుర్వాసుడి వైపు దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో ఆయనకి విషయం అర్థమై అక్కడి నుంచి పరుగందుకుంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి తనని కాపాడమని అడుగుతాడు. సుదర్శన చక్రాన్ని నిరోధించే విషయంలో వారు అనాసక్తిని చూపుతారు. దాంతో దుర్వాసుడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి తనని రక్షించమని కోరతాడు. అప్పుడు దుర్వాసుడి ధోరణి పట్ల స్వామి అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మహాభక్తుడైన అంబరీషుడి విషయంలో అలా వ్యవహరించకుండా ఉండవలసిందని అంటాడు. అంబరీషుడికి ఆయన ఇచ్చిన శాపాన్ని భరించనున్నట్లు చెబుతాడు. ఏ కారణాల వలన తాను ఏ అవతారాలను ధరించనున్నది చెబుతాడు. అలా స్వామి తాను ధరించనున్న దశావతారాలను గురించి వివరిస్తాడు. అంబరీషుడు ఆయనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించాడని, ఎంతో గౌరవించాడని అంటాడు. అలాంటి వ్యక్తిపై ఆ స్థాయిలో ఆగ్రహించడం సరైంది కాదని చెబుతాడు. వ్రత నియమం ప్రకారమే అంబరీషుడు అలా చేశాడే తప్ప మరో ఉద్దేశం తనకి లేదని అంటాడు. ఒక్కసారి అంబరీషుడిని శపించిన ఆయన అంతటితో ఊరుకోకుండా మరో శాపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడే తాను సుదర్శన చక్రాన్ని నియమించవలసి వచ్చిందని చెబుతాడు. కార్తీక పురాణం 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.